సుక్కోత్ షలోమ్. సుక్కోత్ పండుగలో మనం 3వ దినంలో ఉంటున్నాము. ప్రియులారా, పరమతండ్రి మనకు అనుగ్రహించిన ఈ పండుగ దినాలలో మనం ఆయన సన్నిధిలో సంతోషిస్తున్నాం కదా. ఈ దినం అనుదిన కృపణ లేఖన భాగం మనం చూసుకుంటుంటే లేవియకాండం 23వ అధ్యాయం 42వ వచనంలో 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలను. అవును ప్రియులారా, పర్ణశాల పండుగలో మనం 7 దినాలు ఆయన సన్నిధిలో పర్ణశాలలో నివసించవలను అని పరమతండ్రి తన యొక్క గ్రంథంలో రాయించి పెడుతూ వచ్చాడు, ధర్మంలో రాయించి పెడుతూ వచ్చాడు. ఎందుకు అంటే మన పితరులైన ఇజ్రాయేల్ను ఐగుప్తుల నుంచి విడిపించినప్పుడు వారిని ఆ పర్ణశాలలో నివసింపజేసినని మనం ఎరుగున్నట్లుగా, మనం వారిని గుర్తు చేసుకున్నట్లుగా, జ్ఞాపకం చేసుకున్నట్లుగా పరమతండ్రి మనల్ని ఈ యొక్క పర్ణశాల పండుగలలో పర్ణశాలలో నివసించమంటున్నాడు. 7 దినములు పర్ణశాలలో నివసించి ఉత్సాహించుచుండవలను, ఆనందించాలి. పరమతండ్రి మన పితరులందరినీ కూడా ఆ యొక్క ఐగుప్తుల నుంచి విడిపించినప్పుడు వారిని మహాసంతోషంతో వారిని విడిపించి పర్ణశాలలో నివసింపజేస్తూ వచ్చాడు. మన పితరులందరూ కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారందరూ కూడా పర్ణశాలలో, సుక్కోతులలో వారు నివసిస్తూ వచ్చారు. వారు ఈ లోకంలో యాత్రికులమైనామని, పరదేశులమైనామని, ఈ లోకము శాశ్వతము కాదని, ఈ లోక గుడారములు శాశ్వతమైనవి కావని, పరదేశము మనకు శాశ్వతమైనదని, అక్కడ మన యొక్క స్థిర నివాసం ఉందని ఆ దాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనం 7 దినాల్లో పర్ణశాలలో నివసించవలను. కాబట్టి ఆ పర్ణశాలలో మనం నివసించడం ద్వారా మనం ఏం చేయబడతామంటే మనం ఆశ్రదింపబడతాము, మనం దీవింపబడతాము. పర్ణశాలలో ధర్మశాస్త్రమును ధ్యానించడం ద్వారా ఆ పరమతండ్రి మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు, మన మధ్యలో నివాసం చేస్తాడు, మన చేతి బలం మీద ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మన పితరులందరూ కూడా పర్ణశాల పండుగను ఘనంగా ఆచరిస్తూ వచ్చారు. కాబట్టి 7 దినాలు పర్ణశాల పండుగలలో మనం నివసించి అయ్యా నా చేతి పైన ఆశీర్వదించమని, మనల్ని దీవించమని ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని తప్పగా దీవిస్తాడు సుమా. కాబట్టి ఆ యొక్క పర్ణశాల పండుగను ఆచరించిన రాజులందరూ కూడా వర్ధిల్లుతూ వచ్చారు, ఆస్వాదింపబడుతూ వచ్చారు. ఆఖరికి మన రక్షకుడిని యేసు మెస్సీయ కూడా పర్ణశాల పండుగ ఆచరించినట్టుగా మనం చూస్తూ వస్తుంటాం. కాబట్టి ప్రియులారా, పర్ణశాల పండుగ ఆయన తనకును మనకు మధ్య గుర్తుగా ఇచ్చాడు. ఆ పర్ణశాల పండుగలలో మన పితరులు ఆనందిస్తూ వచ్చారు, సంతోషిస్తూ వచ్చారు. కాబట్టి మనము కూడా పర్ణశాలలో నివసించాలి, ఆనందించాలి, సంతోషించాలి, ధర్మమును ధ్యానించాలి, అక్కడ భుజించాలి. పర్ణశాలలో ఉన్న పితరులు అనగా మన యొక్క సహోదరులతో కలిసి మన పితరుల యొక్క ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మన పితరులను ఎలోకించేసిన అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధించినప్పుడు ఆ పరమతండ్రి మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు. అట్టి విధంగా పరమతండ్రి కృప మనకు తోడుగా ఉండి మన బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి సర్వోన్నతుడా, మీరు మాకు అనుగ్రహించిన పర్ణశాల పండుగ దినాల బట్టి స్తోత్రము తండ్రి. నీ సన్నిధిలో సంతోషించి ఉత్సాహించి పర్ణశాల 7 దినాలు నివసించడానికి సహాయించమని ప్రార్థిస్తూ యేసు మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యేసు మెస్సీయ కృప కనికరము తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.